మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఐబొమ్మ వర్సెస్ పోలీస్, ఐబొమ్మ వర్సెస్ గవర్నమెంట్, ఇది ఎక్కువగా ఇప్పుడు రన్ అవుతుంది. ఐబొమ్మ చాలా వరకు అటు పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఒక మెయిల్ కూడా చేయడం జరిగింది. సిపి ఆనంద్ గారికి అందులో ఏమని పాయింట్స్ మెన్షన్ చేశారు అంటే, మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరూ కూడా కొత్తగా రిలీజ్ అయిన మూవీని చూడాలి అంటూ వారు అందులో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏదైతే మిగతా అమెజాన్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఆహా కానివ్వండి, ఇలాంటి దాంట్లో వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి వారి దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి మేము దీనిపైన ఎలాంటి రూపాయి కూడా ఆశించట్లేదు, వారికి మూవీ అందుబాటులో ఉంచాలి అన్న ఉద్దేశంతో మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని కూడా ఇబ్బంది కలిగించడం లేదు, అందరికీ మూవీని అందుబాటులో ఉంచాలి అన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క సైట్ని రన్ చేయడం జరుగుతుంది, ఈ వెబ్సైట్ని అని చెప్పేసి వారు అందులో మెన్షన్ చేశారు. దాంతోపాటు ఏదైతే రెమ్యూనరేషన్ అనేది వెనకాల బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్న లైట్ మ్యాన్ దగ్గర నుంచి వెళ్ళి ఏదైతే అసిస్టెంట్స్ కానివ్వండి, అసోసియేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఉంటారో వారందరికీ అంత రెమ్యూనరేషన్ లేదు. ఎందుకని మెయిన్గా కనిపిస్తున్న హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, వీళ్ళకు మాత్రమే ఎందుకు అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? దానిని ఎవరైతే జనాలు మూవీ చూడడానికి వస్తున్నారో దాని ప్రకారంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. టిక్కెట్కి ఎంత రేట్లు పెడుతున్నారో దాన్ని వెచ్చించే వాళ్ళు ఉంటారు, భరించలేని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మాత్రమే మా ఐబొమ్మ సైట్ అనేది రన్ అవుతుంది. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకుంటే మమ్మల్ని కనుక మీరు అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మీరు చూస్తారు. అంతేకాకుండా మా వెనకాల చాలా పెద్ద స్థాయిలో కూడా నెట్వర్క్ ఉంది. మేము ఎక్కడి నుంచి వెళ్ళి ఆపరేట్ చేస్తున్నాము, మాకు ఎక్కడెక్కడ డొమైన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వెళ్ళి మేము సిస్టమ్ నుంచి వెళ్ళి అప్లోడ్ చేస్తున్నాం అనేది మీరు కనిపెట్టే ఛాన్సే లేదు. ఇది మా ఛాలెంజ్ అంటూ వారు ఆ మెయిల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇది పోలీసులకే సవాల్గా మారిందా అంటే కాదు, ఇది అందరి గవర్నమెంట్కి కూడా సవాల్గానే చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే, ఇక్కడ తీసేసుకుంటే మామూలుగా ఐబొమ్మ మీద మనం కేసులు ఫైల్ చేస్తే అంటే వాళ్ళు ఇప్పుడు పైరసీకి సంబంధించింది అంటే మూవీ ఏదైనా కానివ్వండి, కొత్త మూవీ కానివ్వండి, వెబ్ సిరీస్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినవి మూవీస్ని వాళ్ళు కొన్ని గంటల్లో లేదంటే సేమ్ డేలో దాన్ని ఐబొమ్మలోకి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అది ఎక్కడ రికార్డ్ చేస్తున్నారు, ఎలా రికార్డ్ చేస్తున్నారు, థియేటర్లో వాళ్ళు కెమెరాస్ పెట్టారా, లేకపోతే ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి వస్తుంది అనేది ఇదంతా కూడా వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ త్రూ రన్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, కొన్ని వందల మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మా యొక్క బాధని, మా యొక్క కష్టాన్ని గుర్తించట్లేదు కాబట్టే మేమందరము కూడా ఒక యూనిటీగా ముందుకు వచ్చేసి మేము ఈ ఐబొమ్మ అనేది రన్ చేయడం జరుగుతుంది. దీని నుంచి మాకు ఎలాంటి డబ్బులు కూడా రావు, దీని నుంచి మాకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. కానీ జనాలందరికీ మూవీ చూపించాలి అనేదే మా ఉద్దేశం, ఇది పూర్తిగా ఉచితం మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే, అలా ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ వెనకాల కూడా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాలో చాలామంది మా వెనకాల ఉన్నారు. ఈ సైట్ని చాలామంది ఇప్పటికే వారి దగ్గర 5 కోట్ల మంది యూజర్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి, వారి డేటా అంతా కూడా మా దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారు అనేది మనకు ఒక అంచనా వేయొచ్చు. అయితే ఇక్కడ పోలీసులు దీన్ని ఎలా తీసుకోవాలి, లేదు అంటే లీగల్గా మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక పర్సను ఒక క్రియేటివ్ కంటెంట్ అంటే ఒక పర్సన్ దాన్ని క్రియేటివ్గా ఆలోచించి దాన్ని ఒక సినిమాటోగ్రాఫర్ తోటి దాన్ని మొత్తం చిత్రీకరించేసి దాన్ని కొన్ని రోజుల పాటు కష్టపడి ఒక యూనిట్ అంతా దాని మీద పనిచేసి దాన్ని మూవీ రూపంగా తీసుకొచ్చేసి వాళ్ళు కొన్ని రోజుల పాటు చేసి ఒక ప్రొడ్యూసర్ని పెట్టేసుకొని వాళ్ళకు ఖర్చు అంతా ఇంత అయ్యిందని ఒక ఎస్టిమేషన్ వేసుకొని మూవీని ఒక టైంలో రిలీజ్ చేస్తారు. దాని వెనకాల ఎంత అయింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కంటెంట్ని వీళ్ళు థెఫ్ట్ చేస్తున్నట్టే ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళు ఎవరైతే కంటెంట్ క్రియేటర్ ఉంటారో తన ఓనర్ని, అంటే ఆ కంటెంట్ క్రియేటర్కి ఒక ఓనర్ ఉంటారు,
ఓనర్ని, ఇప్పుడు డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళ పర్మిషన్ లేకుండా దాన్ని వాళ్ళు తీసేసుకొని ఐబొమ్మ సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ఏదైతే మన కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారంగా తీసుకుంటే సెక్షన్ 14, 51, 63 అనేవి ఇందులో అప్లికేబుల్ అవుతుంది. వారికి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 50,000 నుంచి 2 లక్షల వరకు ఫైన్ అంటే జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ కూడా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదంటే 420, 406, 120B ఇవి కూడా అప్లికేబుల్ అవుతాయి. దాంట్లో కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. 1 లక్ష నుంచి 3 లక్షల వరకు 2 లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే దీంతో పాటు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా 2000 ప్రకారంగా కూడా సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఏంటంటే 66 కానివ్వండి, 66E కానివ్వండి, 66B కానివ్వండి, 67 కానివ్వండి, 67A కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో వాళ్ళకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కనుక పోలీసులకు దొరికినట్లయితే అప్పుడు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే వాళ్ళు చేసిన ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ ఎవిడెన్స్ క్యాలిక్యులేషన్ చేసి కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి వారికి ఒక శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఇవే యాజ్ ఇట్ ఈస్గా పడతాయని నేను చెప్పలేను. కాకపోతే వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్, వాళ్ళు చెప్పే వాంగ్మూలము, వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టేసి డిపెండ్ అయ్యి శిక్షలు అనేటివి ఉంటున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే సిపి ఆనంద్ గారు ఉన్నారో ఆయన్ని బెదిరించారు, అతని గౌరవాన్ని కించపరిచారు, అతని డ్యూటీని చేయకుండా అడ్డుకోవడం, మీరు మమ్మల్ని పట్టుకోండి చూద్దాం దమ్ముంటే అని చెప్పేసి ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు కదా, దీనికోసమని ఇందులో కూడా వారికి సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ డ్యూటీని కూడా వారు సక్రమంగా చేయకుండా కూడా వారిని బెదిరిస్తూ ఉన్నారు. సో ఆయన్ని బెదిరిస్తున్నారు కదా, పోలీస్ ఆఫీసర్నే బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సజ్జనారా ప్లేస్లోకి వచ్చినప్పటికీ కూడా ముందుగా అయితే మెయిల్ అయితే సిపి ఆనంద్ గారికే వెళ్ళడం జరిగింది. కాబట్టి దాంట్లో కూడా వారికి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతే శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అది ఐపీసీ సెక్షన్ 503, 506, తర్వాత 180, దాంతోపాటు ఏదైతే 353 కానివ్వండి, 228 కానివ్వండి, ఇలాంటి సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. వారికి పనిష్మెంట్ ఉంటుంది. మినిమం 7 years వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఎలాంటి క్రిమినల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగిన తర్వాతనే వారి అదుపులో వారు ఉన్నట్లయితే, ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేస్తున్నారో వారు దొరికి పోలీసులకు వారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇలాంటి శిక్షలు, ఇలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ని బట్టి కొంచెం శిక్షలు అటు ఇటుగా మారవచ్చు, సెక్షన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇందులో ఇవన్నీ ఉంటాయి. ఇకపోతే ఈ వెబ్సైట్లో చూసేసుకుంటే అందరూ మాకే సపోర్ట్ ఉన్నారు, చాలా ఇండియన్స్ అందరూ కూడా మాకే సపోర్ట్ ఉన్నారు. దాంతోపాటు ఇంకా మిగతా దేశాలలో కూడా దీన్ని వాడుతూ ఉన్నారు. మేము చాలా మందిని కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాము దీని మీద, మేము దీనిపైన మాకు ఎలాంటి ఆదాయము వద్దు, అందరూ కూడా మూవీ చూడాలి, మేము ఆ ఒక్క ఉద్దేశంతోనే మేము మార్కెట్లో రన్ చేస్తున్నాము. కానీ మీరు మమ్మల్ని పట్టుకుంటే మాత్రం 5 కోట్ల మందికి సంబంధించిన డేటా ఉందో దాంతోపాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము ఓటీటీ ప్లాట్ఫామ్ మీద బహిర్గతం చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్నింగ్ అనేది ఇస్తున్నారు. దీనిపైన పోలీసులు కొంచెము సమగ్రంగా సమీక్ష అంతా జరుపుకున్న తర్వాత దీన్ని ఎలా డీల్ చేయాలి ఏంటిది అనే దానిపైన వాళ్ళు ఒక ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్నర్గా ఇన్ఫర్మేషన్స్, మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నారు. కానీ అది బయటకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కానీ ఎలాగైనా సరే దాని వెనకాల ఎంతమంది ఉన్నా, ఎవరున్నా సరే, వాళ్ళు ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు కొత్త డొమైన్ నుంచి ఈ వెబ్సైట్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఫ్రీగా మనము మూవీస్ చూడడానికి పెట్టింది కాబట్టి చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు. కానీ బెటర్ నాట్ వైజ్ అండి, ఇది ఇల్లీగల్గా రన్ అవుతున్న వెబ్సైట్ కాబట్టి దయచేసి దీంట్లోకి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ దీన్ని కనుక మీరు చూసినట్లయితే, ఇప్పుడు మొత్తం కూడా పోలీసుల అండర్లోనే ఉంది ఐబొమ్మ. మనం లాగిన్ అయ్యి కనుక మూవీ చూస్తున్నట్లయితే మన ఐపీ నెంబర్, అడ్రస్ అంతా కూడా ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మన అడ్రస్ దగ్గరికి రావడం జరుగుతుంది. మన మీద కేసు ఒకటి ఫైల్ చేస్తారు, దాన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తే మనం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. మనకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఎందుకంటే చూసినందుకు మనకు ఒక పెనాల్టీ అనేది విధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్ని రకాలుగా శ్రేయస్కరం. కానీ ఇది రోజు రోజుకి ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా తెలియదు. మనం చూస్తూ ఉంటే కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి. అంటే మేము ప్రజల కోసం ప్రజల ముందుకే వస్తున్నాము అని చెప్పేసి ఇలా మాస్కులు వేసుకొని మరి వాళ్ళు కొన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, దాన్ని కూడా వాళ్ళు ఎవిడెన్స్ కనుక తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు దొరికినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎవిడెన్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటారు.
మూవీ ఏదేది ఎప్పుడెప్పుడు అప్లోడ్ అయ్యింది, మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎన్ని గంటలకు ఇది అప్లోడ్ అయ్యింది. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, ఇదేదో సరదాగా మీరు వీడియోస్ చేద్దాము, మేము ఖచ్చితంగా ఎవరో వెబ్సైట్ రన్ చేస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు కదా అని చెప్పేసి మాస్కులు వేసుకొని మీరు వాళ్ళలాగా కంటెంట్ చేశారనుకోండి, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి దీన్ని మీరు చాలా జోక్గా కానివ్వండి, లేదంటే ఏదో సరదాగా కానివ్వండి తీసుకోవద్దు. మీరు ఏదో వార్నింగ్ ఇస్తున్నారు, ఎందుకంటే పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు పోలీసులకు ఎవరైతే ఐబొమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ముందుకు వచ్చేసి పోలీస్ స్టేషన్ ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో నిఘా అనేది గట్టిగా ఉంది కాబట్టి మీరు దయచేసి అలర్ట్గా ఉండండి. బెటర్ కొన్ని రోజుల పాటు కానివ్వండి, ఇంకా పూర్తిగా యూజ్ చేయకపోవడమే ఉత్తమం అనేది నేను ఈ వీడియో త్రూ మీకు చెప్పాలనుకుంటున్నా. ఏదేమైనా సరే కానీ ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఆధీనంలో ఉన్నారు కదా, పోలీసుల ఆధీనంలో, వారందరినీ కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, చాలా మా వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అని అంటున్నారు కదా. మా వెనకాల ఉన్న వాళ్ళు తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు అని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళు ఎవరైనా సరే కోర్టుకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, అందరూ ఈక్వలే. కాబట్టి వాళ్ళ మీద సెక్షన్స్ వాళ్ళు పెట్టి కోర్టు దాకా తీసుకురావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జి గారు మొత్తం పరిశీలించిన తర్వాత వారికి శిక్ష కూడా వేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే దీన్ని మనం వేసి చూడాల్సిందే. ఫింగర్స్ క్రాస్ ఏం జరగబోతుంది అనేది ఇది చాలా ఉత్కంఠంగానే ఉంది. ఐబొమ్మ అనేది ఇది పైరసీ. చాలా వరకు మనము పైరసీని ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టేసి మూవీస్ తీస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, కొంచెం వారు లాభ పడాలనేది చూస్తున్నారు. కానీ మనం ఫైట్ చేయాల్సింది ఏంటంటే టికెట్స్ అనేది ఒకటే రేట్ ఉండాలి. ఏ సినిమా రిలీజ్ కానివ్వండి, ఏ స్టార్ మూవీ అయినా సరే రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్ అనేది ఒకటే ఉండాలి అనేది పెడితే అన్ని రకాలుగా శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్. ఏదేమైనా సరే కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఐబొమ్మ యూజ్ చేయకపోవడమే చాలా బెటర్. థ్యాంక్ యూ.